సేమ్ రెసిపీని మళ్ళీ మళ్ళీ చేసి పెట్టినా కూడా రీయూజ్డ్ వస్తుందా అనేసి అడుగుతున్నారు. అలా ఏమి ఉండదండి. సేమ్ రెసిపీని మీరు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టుకోవచ్చు. ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. ఏదో ఒక మార్పులు చేస్తాము. అసలు సేమ్ పెట్టినా కూడా ఏం కాదు. అదేమి రీయూజ్డ్ కాదు. మీరు చూసే జనాలకి బోర్ కొడుతుంది తప్ప యూట్యూబ్ పరంగా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు మళ్ళీ షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక రెసిపీ చేసేసారు, అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఏదైనా చిన్న మార్పులు చేసి మళ్ళీ షూట్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదంటే సేమ్ రెసిపీ అయినా మళ్ళీ ప్రజెంటేషన్ మారొచ్చు కదా, అప్పటికి ఇప్పటికీ కూడా సేమ్ రెసిపీ అయినా పెట్టుకోవచ్చు. అదేమి రీయూజ్డ్ కంటెంట్ అయితే కాదు. సేమ్ వంటని ఎన్నిసార్లు అయినా తీసి పెట్టచ్చు. అదేమి రీయూజ్డ్ కిందకైతే రాదు. నాట్ ఓన్లీ వంటనే కాదు, ఏదైనా సరే అంతే. మీరు ఒక కాన్సెప్ట్లో వీడియో షూట్ చేశారు, అయిపోయింది, పోస్ట్ చేశారు, అయిపోయింది. మీరు మళ్ళీ అదే కాన్సెప్ట్లో పెట్టాలంటే పెట్టచ్చు. మళ్ళీ వీడియో షూట్ చేసి ఇప్పుడు ఒక ఫన్నీ వీడియో ఉంది, ఆ ఫన్నీ వీడియోని మీరు రికార్డ్ చేసి పెట్టేశారు, అయిపోయింది. సేమ్ అదే కాన్సెప్ట్లో మీరు మళ్ళీ వేరే లొకేషన్లో, సేమ్ లొకేషన్ అయినా పర్లే, మళ్ళీ షూట్ చేసుకుని మళ్ళీ పెట్టచ్చు. మళ్ళీ షూట్ చేసుకుని, ఇది ఇంపార్టెంట్. ఇది వేరే వీడియో అవుతుంది. మళ్ళీ షూట్ చేశారంటే ఏంటి, వేరే వీడియో, సేమ్ వీడియో కాదు అది. సో అది రీయూజ్డ్ ఏమి కాదు. రీయూజ్డ్ అనేది ఇప్పుడు డిటెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మొన్న ఒక ఛానల్ వాళ్ళు ఒకళ్ళు కాల్ చేశారు. ఏంటంటే వాళ్ళు ఒక ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, అదే ఛానల్లో పెట్టే వీడియోస్ ఇంకో ఛానల్లో పెట్టారు, రీయూజ్డ్ వచ్చింది. మరి రీయూజ్డే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్, అవి పెట్టకూడదు కదా. అది కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాదు, వేరేగా ఎడిట్ చేసి పెట్టారు, అయినా సరే డిటెక్ట్ చేసేస్తుంది. ఇది నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో గమనించాను. నా టెక్ ఛానల్ పెట్టక ముందే గమనించాను. నాకు ఎలా తెలిసిందంటే ఈ విషయం, తెలివితేటలు వాడతాం కదా మరి. సేమ్ కుకింగ్ వీడియోస్ చేసి ఒక ఛానల్లోనేమో మ్యూజిక్తో పెడదాము, ఒక ఛానల్లోనేమో వాయిస్ ఓవర్తో పెడదామని ప్లాన్ అనమాట. అయితే నేను లక్కీగా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చే దాంట్లోనే పెడతాను ఎప్పుడు కూడా. ఆ సెకండ్ ఛానల్లో మ్యూజిక్తో పెట్టాను. పెడితే అక్కడ ఏమవుతుంది, నాకు కాపీ రేట్లు కనిపిస్తున్నాయి వీడియోస్. 100% వీడియో యూజ్ చేసినట్లు, మొత్తం ఎడిటింగ్ డిఫరెంట్ అయినా సరే కనిపించినాయి. ఎందుకు కనిపించినాయి, ఎందుకంటే వీడియో సేమ్ కదా. యూట్యూబ్ ఏమైనా అంత పిచ్చిదా చెప్పండి. ఖచ్చితంగా రీయూజ్డే వస్తుంది. ఇప్పుడు రీయూజ్డ్ వచ్చింది కదా అని చెప్పి ఓన్ కంటెంటే కదా అని అపీల్ చేసామనుకోండి, ఫస్ట్ ఛానల్కి ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట యూట్యూబ్తో. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విషయానికి వచ్చేసరికి మీరు మళ్ళీ షూట్ చేసి పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అంతేగాని ఒకటే వీడియోని 2 ఛానల్స్లో పోస్ట్ చేయడం, లేదా ఒకటే ఛానల్లో 2 సార్లు పోస్ట్ చేయడం లాంటివి అయితే చేయొద్దు.